హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పుసలతో నెక్ చోకర్ మరియు ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా మీటర్ దారం 2 వరుసలు తీసుకొని ఇలా 6 బీడ్స్ ఎక్కించాలి. ఎక్కించి ముడేసుకోవాలండి. ముడేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు సూదిని ఈ పూస నుండి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని పక్క పూస నుండి సూది తీసుకోవాలి. ఇంకొక పూస తీసుకొని ఇంకొక పూస నుండి సూది తీసుకోవాలి. ఫ్రెండ్స్, మొత్తం ఇలా తీసుకొని చూపిస్తాను. ఫ్రెండ్స్, తీసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు 3 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఈ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూదిని తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఫ్రెండ్స్, మళ్ళీ 3 పూసలు తీసుకొని సేమ్ ఇలానే ముందు ఎలా తీసుకున్నామో అలానే తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. సేమ్ మొత్తం అలానే అల్లి చూపిస్తాను. ఫ్రెండ్స్, అల్లుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు ఒక గోల్డ్ కలర్ బీడ్, 1 గ్రీన్ కలర్ బీడ్, ఒకటి గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలా పైన పెట్టాలి. నేను పెట్టాను చూడండి. ఇలా పెట్టుకొని ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూదిని తీసుకోవాలి. నేను తీస్తున్నాను చూడండి. ఇలా తీసుకున్న తర్వాత పక్క సైడ్ గోల్డ్ కలర్ పూసల నుంచి సూదిని తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ 6 బీడ్స్ ఎక్కించాలండి. అలా ఎక్కించి చూపిస్తాను. ఇలా 6 బీడ్స్ తీసుకొని ఇక్కడ గోల్డ్ కలర్ పూసల నుండి సూది తీసుకోవాలి. తీసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు పక్క పూస నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. చూడండి, సేమ్ ఫస్ట్ది ఎలా అల్లామో ఇది కూడా అలా అల్లాలండి. ఫ్రెండ్స్, ఫస్ట్ది ఎలాగైతే అల్లామో సేమ్ రెండోది కూడా అలానే అల్లాలి. అలా 4 అల్లాలండి. అలా అల్లి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా 4 అల్లాం కదండి. ఇప్పుడు దారం ఇక్కడ ఉంది కదా, ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, గోల్డ్ కలర్ బీడ్ నుంచి తీస్తున్నాను. తీసిన తర్వాత దీన్ని తిప్పుకొని ఈ పూస నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక గోల్డ్ కలర్ బీడ్ పెద్దది, ఇలా పెద్దది గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని గోల్డ్ కలర్ స్మాల్ బీడ్ నుంచి సూది తీసుకోవాలి. తీసుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు పూసల మధ్యలో నుంచి ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. పెద్దది గ్రీన్ కలర్ బీడ్, అలాగే దాని పక్కన ఉన్న గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో నుంచి సూది ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నానండి. చూడండి, ఈజీగా అర్థమైపోతుంది ఇలా నేను చూపిస్తే. ఇలా తీసుకున్న తర్వాత ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. తీసుకొని ఇటు సైడ్ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకున్నాం. తీసుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు పైన ఇక్కడ అల్లాం కదా, ఇక్కడ కూడా అల్లి చూపిస్తాను. మొత్తం అల్లుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు ఈ పూసల మధ్యలో నుంచి సూదిని ఇక్కడికి తీసుకొని రావాలి. ఈ పూసల మధ్యలో నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి. అలా తీసుకొచ్చి చూపిస్తాను. ఫ్రెండ్స్, తీసుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు 9 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఇటు సైడ్ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూదిని తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూదిని తీసుకొని చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకున్నాను. ఇప్పుడు ఒకటి గోల్డ్ కలర్ బీడ్ పెద్దది తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకుంటున్నాను. చూడండి, ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా తిప్పుకొని ఇక్కడ 4 బీడ్స్, ఇవి పైన 4 బీడ్స్ ఉన్నాయి, అవి కాకుండా ఈ 4 బీడ్స్ నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఒక్క పూస వదిలేసి మళ్ళీ 4 పూసల నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి.
ఇక్కడ ఒక పూస ఉంది మధ్యలో సూదితో ఇలా అనాలి. తీసుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు పూసల మధ్యలో నుంచి సూదిని తీసుకుంటున్నాను మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ 9 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని ఇటు సైడ్ గోల్డ్ కలర్ బీడ్స్ నుంచి సూది తీసుకోవాలి. సేమ్ పైన ఎలా అయితే పూసలు తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలానే అల్లాలండి. ఇప్పుడు ఒక పెద్దది గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ పూసల నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత 4 పూసల నుండి సూది తీసుకోవాలి. ఫస్ట్ దానికి తీసుకున్నాం కదా, సేమ్ అలానే తీసుకోవాలండి. చూడండి, ఇలా 4 పూసల నుండి సూది తీసుకొని ఒక పూస వదిలేసి మళ్ళీ 4 పూసల నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. మధ్యలో పూసని సూదితో పైకని దారాన్ని లాగాలి. ఇక్కడ వెళ్ళాం కదండి, ఇక్కడ కూడా అల్లి చూపిస్తాను ఫ్రెండ్స్. అల్లుకుంటే ఇలా వస్తుందండి. ఇక్కడ నేను దారం తీసాను, ఇక్కడ ముడేసుకోవాలి. వేరే దారం తీసుకోవాలండి. తీసుకొని చివరన ముడేసుకోవాలి. ముడేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎలా అల్లుతున్నానో చూడండి. 3 పూసల నుండి సూది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ 10 గోల్డ్ కలర్ బీడ్స్, ఒకటి గ్రీన్ కలర్ బీడ్, ఒకటి గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ బీడ్ వదిలేసి గ్రీన్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకుంటే ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను పూసల నుండి సూది తీసుకుంటున్నాను కదా, పూసల నుండి ఇక్కడికి సూది తీసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎలా అల్లామో అక్కడ కూడా అలానే అల్లాలండి. ఇంకోటి కూడా అలానే అల్లాలి. అలా అల్లి చూపిస్తానండి. మొత్తం అల్లుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇక్కడ చివరి పూసల నుంచి సూది తీస్తున్నాను చూడండి. ఇలా పూసల మధ్యలో నుంచి ఇక్కడికి సూది తీసుకోవాలి. సూది తీసుకొని మళ్ళీ ఇక్కడ చైన్లా అల్లడానికి ఎలా తీస్తున్నానో చూడండి. పూసల నుంచి ఇక్కడ చైన్లాగా అల్లాలండి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ 3 పూసలు తీసుకోవాలి. చూడండి ఎలా అల్లానో. ఇలా అండి. ఇలా అల్లిన తర్వాత ఇక్కడ చైన్ అల్లుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా చైన్ అల్లుకోవాలి. ఇక్కడ 3 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఈ పూస నుండి సూది తీసుకోవాలి. ఈ పూస నుండి పైకి తీసుకున్నాం కదా సూదిని, మళ్ళీ 3 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని సేమ్ అల్లాలండి. ఇక్కడ 3 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని సేమ్ అల్లాలి. ఇలా పూర్తిగా అల్లిందండి. నెక్ చోకర్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదండి నేను తయారు చేసిన నెక్ చోకర్. చాలా బాగుంది కదండి. ఇలా మొత్తం చైన్ లాగా అల్లుకొని ఇక్కడ లాస్ట్కి చైన్ పెట్టాలి. ఇటు సైడ్ కూడా చైన్ లాగా అల్లుకొని ఇక్కడ హుక్కు పెట్టాలండి. చాలా బాగుంది కదండి. ఇయర్ రింగ్స్ ఎలా అల్లుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. నెక్ చోకర్ వెళ్ళడానికి ఫస్ట్ ఒక లాకెట్ లాగా వెళ్ళాం కదా, అలానే అల్లుకోవాలండి. అల్లుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 3 అంటే 3 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఒక చైన్ లాగా అల్లుకోవాలండి. ఇలా కొంచెం దూరం వరకు అల్లాలి. అలా అల్లి చూపిస్తానండి. 4 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఈ పూస నుండి తీసుకొని ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు ఈ పూస నుండి సూది తీసుకొని ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని మళ్ళీ ఈ పూస నుండి సూది తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఈ పూస నుండి తీసుకోవాలి. ఇంకో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఈ పూస నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని మొదటి నుంచి సూది తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకొని దాని పక్కనే ఉన్న గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకొని
ఇటు సైడ్ ఎలా అల్లుకున్నామో ఇటు సైడ్ కూడా అలా అల్లుకోవాలండి. చూడండి, ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఈ పూసలను తీసుకున్నాం. ఇటు సైడ్ ఎలా అల్లామో ఇటు సైడ్ కూడా అలా అల్లాలి అంతవరకు. ఫ్రెండ్స్, అల్లుకుంటే ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పైన హ్యాంగింగ్ పెట్టాలి. ఇలా పూర్తిగా తయారైన ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, అవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇవ్వండి ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి కదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, బ్రాస్లెట్ ఎలా తయారు చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తున్నానండి. సేమ్ నెక్ చోకర్కి ఎలా అల్లుకున్నామో బ్రాస్లెట్కి కూడా అలానే అల్లుకోవాలండి. చూడండి, సేమ్ అండి. ఇక్కడ 2 స్టెప్స్, 1 స్టెప్ కాకుండా 2 స్టెప్స్ తీసుకున్నాను. బ్రాస్లెట్ కూడా చాలా ఈజీ అండి. చూసారుగా ఫ్రెండ్స్, నెక్ చోకర్ ఎలా తయారు చేసుకోవాలో, ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో, బ్రాస్లెట్ కూడా సేమ్ అలానే తయారు చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.